వచ్చినట్టుగా మార్పు కనబడుతుంది కదా, కనబడుతుందా కనబడతలేదు? భయమేం లేదు దాంట్లో. మొన్న అటు ఇవాళ ఇటు కావచ్చు, కానీ ఇదేం దానికే కదా. ఆ రోజు నిజంగానే మార్పు అని అనుకున్నాం. ఇగో మార్పు కనబడుతుంది, అటు చూడండి, అటు చూడండి. పోయిన సంవత్సరం ప్రమాణ పూర్తిగా చెప్తున్నా 50 చెట్టు కింద మీరున్నారు, 22 మేమున్నాం. ఈ సంవత్సరం పోయిన సంవత్సరంకి ఈ దినానికి ఈ చెరువుకి ఇట్లే ఉన్నదా? నిండు కుండలాగా ఉండే ఈ చెరువు ఎందుకు నీళ్లు మాయమైనాయి? కరెంటు కోతలు ఎందుకు వచ్చినాయి? నేను అనేది ఏంటంటే దయచేసి ప్రజలందరూ కూడా ఒక్కటే ఆలోచించాలి. ఇది ఊర్లలో చర్చ జరగాలి, ఏదో మన విని పోవుడు కాదు. ఇక్కడ ఏమంటే నేను చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఏవైతే ఇచ్చిండ్రో మొదలు అవైతే నువ్వు ఇస్తాననే సంగతి తర్వాత అవి కూడా ఇవా? కేసీఆర్ గారు 79 లక్షల మంది రైతులకు ప్రతి సంవత్సరం 2 విడతలుగా 10 వేల రూపాయల మన రైతు బంధు ఇచ్చింది కదా. 7 తారీఖు వస్తే 9 తారీఖు రోజు ఈ 7,500 రూపాయలు ఈ రైతులందరికీ ఇవ్వాలన్నా ఇవ్వద్దా? ఏడికి పోయినాయి పైసలు? మరి ఏడికి పోయినాయి ఆ డబ్బులు? ఏడికి పోయినాయి డబ్బులు అంటే వాడ చెప్తున్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులు మంత్రివర్గంలో పెద్ద కాంట్రాక్టర్ అయి బాగా డబ్బులు సంపాదించి అవసరమైతే సగం తెలంగాణ కొంటామనే కాడికి ఉన్న మనిషికి అటువంటి వాళ్ళకి 5-6గురికి 7,500 కోట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, రాజగోపాల్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరికీ పంచిపెట్టింది. నేను అడిగేది ఒక్కటే, మీ ప్రాధాన్యత ఎవరి కోసం? మీ ప్రాధాన్యత రైతుల? మీ ప్రాధాన్యత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లియమని మేము అద్దంటలేం. కానీ నువ్వు దేనికోసం పెట్టిన డబ్బులు దేనికోసం ఇచ్చినావు? కాంట్రాక్టర్లకు ఇచ్చే డబ్బులు వేరే ఉంటాయి, వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వాలి నిజంగానే పనిచేసినట్టయితే. కానీ రైతుల నోరు కొట్టి వాళ్ళకు వచ్చే పైసలు నువ్వు ఇప్పటి వరకు ఇవ్వలేదు. 3 ఎకరాల వరకు ఇచ్చి ఆ 3 ఎకరాలలో కూడా చాలా మంది రాని వాళ్ళు ఉన్నారు. మరి 4 ఎకరాల సంగతి ఏంటి? 5, 6, 7, 8, 9, 10 ఎకరాలు. మొన్నటిదాకా సార్ అన్నాడు, ఒకటే మాట చెప్పిండు ఆ రోజు, తెలంగాణ రాష్ట్రంలో 60 సంవత్సరాలుగా నీళ్లు లేక, కరెంటు లేక, వ్యవసాయాలు సాగక అసలు బోసిపోయినటువంటి తెలంగాణకి ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నాం, పచ్చబడుతున్నాం, నీళ్లు తెచ్చుకున్నాం, కరెంటు తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు మనం రిస్ట్రిక్షన్స్ పెట్టుకోవద్దు. ఎంత భూమి ఉన్నదో అంత భూమిలో పంటలు పండి చూపించాలి మనం, నీళ్లు అన్ని ప్రాంతాలకు రావాలని ఒక